హే అమిగోస్ నమస్తే వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్ సంక్రాంతి బరిలో వచ్చిన సైన్ దో జస్ట్ ఇప్పుడే చూడడం జరిగింది మన ప్రసాద్ ఎంఎక్స్ లోని లెట్స్ డైవ్ ఇన్ టు ఫుల్ రివ్యూ. షర్ట్ వేసుకున్న ప్రతి వాడి కాలర్ ఉంటుందిరా, కానీ ఆ కాలర్ ఎవడ మెడ మీద ఉందో తెలుసుకుని దానికి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి. అది ఇవ్వనప్పుడు లెక్క మారుద్దిరా నా కొడక. ఫస్ట్ మోస్ట్ హిట్ వర్స్ డైరెక్ట్ చేసిన శైలేష్ కొల్లా అయితే ఈసారి సైన్ దోకి తీసుకున్న ప్లాట్ అయితే బాగుంది, కానీ ఎగ్జిక్యూషన్ ప్రొసీడ్యూర్స్ లెవెల్స్లో అయితే కొంచెం డల్ అనిపించింది. బేసికల్గా చంద్రప్రస్థ అనే ఒక వరల్డ్ గురించి అండ్ దాని చుట్టూ జరిగే కొన్ని సీక్వెన్సెస్ గురించి వీటన్నిటి గురించి ఆల్మోస్ట్ డైరెక్టర్ ఒక 40 minutes కథలోకి ఎంటర్ అవ్వడానికి టైం తీసుకున్నాడు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ లిటిల్ బిట్ లాగ్ అనేది అనిపిస్తుంది. సో స్టోరీలో ఎంటర్ అవ్వట్లేదు అంత అనుకునే టైంకే అక్కడి నుంచి సినిమా స్టార్ట్ అవుతుందండి. సో మన అందరికీ కాన్సెప్ట్ తెలిసిందే, ట్రైలర్లో చూపించినట్టే ఒక 17 crores సంబంధించిన ఒక ఇంజెక్షన్ అనేది పాపకి ఇవ్వడం కోసం వెంకటేష్ గారు పడే తప్పన కానివ్వండి, దాని చుట్టూ వచ్చే కాన్సిక్వెన్సెస్ కానివ్వండి, అవి ఎలా ఫేస్ చేసి ఫైనల్గా వాళ్ళ పాపని కాపాడుకున్నారా లేదా అనేది ఈ స్టోరీ అనమాట. వన్ థింగ్ వాట్ వర్క్స్ అంటే లిటరల్లీ యాక్షన్ సీక్వెన్సెస్ అండి. ఒకవేళ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఈ మాత్రం పేస్లో లేకపోయి ఉండుంటే సినిమా చూడడానికి ఇంకా బాగుండేది కాదనిపించింది. అండ్ సంతోష్ నారాయణ బీజిఎం ఇట్ కుడ్ బి వెల్ ఇంకొంచెం బెటర్ ఉంటే బాగుంది అనిపించింది. బికాజ్ ఎందుకంటే మనందరికీ తెలుసు ప్రీవియస్ ఫిలిమ్స్ ఆయన చేసిన కాలా కానివ్వండి, కబాలి కానివ్వండి, మనకు తెలిసిన రీసెంట్గా వచ్చిన దసరా ఫిలిం కానివ్వండి, ఎందుకంటే క్యారెక్టర్ ఆర్క్స్ని ఆయన మ్యూజిక్తోని చాలా మటుకు చాలా లేపాడనే చెప్పచ్చు. బట్ ఇందులో చాలా స్కోప్ ఉంది కానీ యూనిక్ బీజిఎమ్స్ కనిపించలేదు. బికాజ్ మనకి బీజిఎం అంటే నాట్ ఓన్లీ సౌండ్, ఆ వైబ్ మాత్రం ఎలా ఉండాలంటే బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ బీజిఎం అనేది మనం హాంట్ చేయాలి. కాకపోతే సంతోష్ నారాయణ నుంచి ఈ మూవీ వరకు అంత పర్ఫార్మెన్స్ అనిపించలేదు, బట్ సినిమాకి ఎంత కావాలో అంత మాత్రమే చేశారు అనిపించింది. ఫస్ట్ హాఫ్ లోని ఫ్యామిలీ ఇష్యూస్ని, కాన్సిక్వెన్సెస్ని వీటన్నిటిని కలగలుపుతూ స్టోరీని ఒక టెంపోలో తెచ్చేసరికి ఆల్మోస్ట్ ఫస్ట్ హాఫ్ అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇంటర్వ్యూల్ బ్యాంక్ మాత్రం బాగా సెటప్ చేశారనిపించింది. అండ్ ఆర్య క్యారెక్టర్ కూడా ఇంకొంచెం బాగుంటే బాగుంది అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ మాత్రం సూపర్. బికాజ్ ఎందుకంటే యాక్షన్ సీక్వెన్సెస్ కానివ్వండి, స్టోరీ నెరేటివ్ చాలా బాగా చేశారు సెకండ్ హాఫ్లో. ఎందుకంటే కొంచెం ఫాస్ట్ పేజ్లో రన్ అవుద్ది కంపేర్ టు ఫస్ట్ హాఫ్తో పోల్చుకుంటే. సో అందుకే మనకు ఆ ఫీల్ వస్తుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఓకే సినిమా బాగుంది అనిపిస్తుంది. అండ్ సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్ కానివ్వండి, క్లైమాక్స్ సీక్వెన్సెస్ కానివ్వండి సూపర్గా అనిపించాయి. ఎందుకంటే యాక్షన్ సీక్వెన్సెస్ అదిరిపోయి అబ్బా. కమింగ్ టు వెంకీ గారి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలంటే సైన్ దో 75 కదా, 74 ఫిల్మ్స్ ఒక ఎత్తు, ఆయన ఇందులో చేసిన యాక్షన్ పర్ఫార్మెన్స్ అయితే ఇంకో ఎత్తు. నాకు తెలిసి ఇంత కెరియర్లో ఆయన ఇన్ని యాక్షన్ సీక్వెన్సెస్ బ్యాక్ టు బ్యాక్ ఇంత రగ్గడ్ అండ్ రఫ్ లుక్తో చేసేది నాకైతే తెలిసి లేదనుకుంటున్నాను. బికాజ్ ఆ బేడ్ లుక్ కానివ్వండి, ఆ రగ్ యాక్షన్ మాస్ సీక్వెన్సెస్ కానివ్వండి, వా నైస్. వెంకీ గారు అయితే చింపి పడేశారు. ఆబ్వియస్లీ వెంకీ గారు మనందరికీ తెలుసు ఫ్యామిలీ ఆడియన్స్కి కొంచెం సెంటిమెంట్ ఓరియంటెడ్గా ఆయన చాలా బాగా ఇష్టమైన హీరో. ఇందులో కూడా ఆ సెంటిమెంట్ ఎక్కడ తగ్గకుండా సైంధవ్లో మాత్రం శైలేష్ కొల్లు బాగా డీల్ చేశారు అనిపించింది. బికాజ్ ఎందుకంటే తండ్రి కూతుర్ల మధ్య ఉండే ప్రేమని బాగా ఎస్టాబ్లిష్ చేయడానికి బాగా ట్రై చేశాడు. అందుకే చెప్తున్నాను, ఎందుకంటే వెంకీ గారిని 75th ఫిల్మ్లో చాలా డిఫరెంట్గా చూడొచ్చు. ఆయన సింపుల్ కాస్ట్యూమ్స్ కానివ్వండి, అండ్ పెప్పర్ అండ్ సాల్ట్ లుక్ కానివ్వండి, ఆయన యాక్షన్ సీక్వెన్సెస్ కానివ్వండి చాలా కూల్గా, అండ్ కొన్ని సీక్వెన్సెస్లో ఆయన ఏడుస్తూ ఉంటే కొంచెం హార్ట్ టచింగ్ అనిపిస్తూ ఉంటుంది. వీటి వరకు ఆయన వాయిస్ పర్ఫార్మర్ అని చెప్పొచ్చు. సైన్ దో 75లో అయితే మాత్రం హీ డిడ్ వెల్. ఆయన ఎంత ప్రాణం పెట్టాలో అంత ప్రాణం పెట్టేశారు. కమింగ్ టు శైలేష్ కొల్లు గురించి మాట్లాడుకోవాలనుకుంటే హిట్లోని కోర్ థ్రిల్లర్ ఏంటంటే మెయిన్లీ కొంచెం థ్రిల్లింగ్ పాయింట్స్ని కనెక్ట్ చేస్తూ థ్రెడ్ లైన్ స్టోరీని ఎంచుకున్నాడు. కానీ ఈసారి మాత్రం ఎమోషనల్ యాక్షన్ని రెండు మిక్స్ చేసి సైన్ దోని తెచ్చాడు. కాకపోతే ప్లాట్ లైన్ చాలా బాగుంది కానీ ఎగ్జిక్యూషన్లోని కొంచెం డల్ అయినట్టు అనిపించింది. ఎక్కడో ప్రొసీడ్యూర్స్లో ఇంకొంచెం స్ట్రాంగ్ ఉంటే బాగుండు, ఇంకొంచెం ట్విస్ట్లు కానీ ఆర్ఎల్స్ స్టోరీ నడిచే విధానం కానీ ఇంకొంచెం బాగుంటే ఇంకా బాగుంది అనిపించింది. బికాస్ ఎందుకంటే సైన్ దో 75 అనే ఫిలిం చాలా ప్రెస్టీజియస్గా లాంచ్ చేశారు కాబట్టి సంక్రాంతి బార్లో కొంచెం టఫ్ కాంపిటీషనే దీనికి దొరుకుతుంది. ఎందుకంటే బిఫోర్ ఫిలిమ్స్తో రిలీజ్ అయిన ఫిలిమ్స్తో చూసుకుంటే గుంటూరు కారం కానివ్వండి, అండ్ అలానే హనుమాన్ కానివ్వండి, హనుమాన్ వల్ల ఇంకొంచెం టఫ్ కాంపిటీషన్ అయితే ఉంటుంది. బట్ అఫ్ కోర్స్ ఈ మూవీ కూడా వెంకీ గారిది బాగా ఆడుతుందని అనిపిస్తుంది. బట్ శైలేష్ కొల్లు ఇంకో మెచ్చుకోదగిన విషయం ఏంటంటే ఆర్య కానివ్వండి, అండ్ శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ వీళ్ళందరినీ ఎక్కడెక్కడ బాగా యూస్ చేసుకోవాలో క్యారెక్టర్స్ వైజ్గా ఈ ప్లాట్లో సరిపోయినంత యూస్ చేసుకున్నారు. అండ్ ఆండ్రియా కొంచెం లుక్స్ చాలా బాగున్నాయి ఈ ఫిలింలో చూస్తే కంపేర్ టు ప్రీవియస్ ఫిలిమ్స్లో. అండ్ సర్ప్రైజింగ్ పాయింట్ ఏంటంటే హూ ఎవర్ నోస్ నవాజుద్దీన్ సిద్దిక్ గారి పర్ఫార్మెన్సెస్ ప్రీవియస్ ఫిలిమ్స్లో మీరు హిందీ ఫిలిమ్స్ చూస్తుంటే వాళ్ళకంత సర్ప్రైజింగ్గా అనిపించదు, బికాజ్ ఆయన పర్ఫార్మెన్స్ మనకు తెలుసు. బట్ ఈ ఫిలింలో తెలుగు ఆడియన్స్కి చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. నాకు ఒక టైంలో ఏమనిపించిందంటే సైకో అనే క్యారెక్టర్ అంటే ఆ టైటిల్ ఏదైతే ఉందో వెంకీ గారి కన్నా నవాజుద్దీన్ సిద్దిక్కి పెట్టుంటే భలే అనిపించింది. ఎందుకంటే ఆయన పర్ఫార్మెన్స్ సించేశాడు. ఎక్కడో దగ్గర ఈ త్రూ అవుట్ ద మూవీలో కొంచెం కామెడీ వర్కౌట్
అయిందంటే ఆయన వల్లే, ఎందుకంటే ఆయన చేసిన వే ఆఫ్ యాక్టింగ్ మాత్రం చాలా బాగా అనిపించింది. ఫైనల్లీ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడొచ్చు, కాకపోతే వైలెన్స్ తట్టుకోగలరంటే పర్వాలేదు అనమాట. మరీ అంత వైలెన్స్ కాదు, లిటిల్ బిట్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్సెస్ లో చూపించే చిన్న వైలెన్స్ అది పెద్దగా కన్సిడర్ చేయట్లేదు, బట్ చూడొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ కి, వెంకీ ఫ్యాన్స్ కి ఇది ఒక మంచి ట్రీట్ అని చెప్పొచ్చు అనమాట. ఆ సినిమా బాగుందా బాలేదా అండ్ రేటింగ్ ఇది నేను చెప్పను, కానీ ఒకటైతే చెప్తా, బాగుందా బాలేదా అంటే ఇది బాగుంది ఇది బాలేదు అని అనుకుంటే మధ్యలో ఉండొచ్చు. ఎస్, ఇది నా ఒపీనియన్ గైస్. మీ ఒపీనియన్ ని కామెంట్ బాక్స్ లో ఎవరైతే చూసారో ఒకసారి కామెంట్ బాక్స్ లో కింద కామెంట్ చేయండి. దిస్ ఇస్ ఆర్జే మహి సైనింగ్. హాయ్, దిస్ ఇస్ డింపుల్ హయాతి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, నేను మీ రవివర్మ. సబ్స్క్రైబ్ చేయండి ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ ఆది సాయి కుమార్. సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఈజ్ శ్రీనివాస్ వడ్లమాని, తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు.